మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈరోజు మీరు చూస్తున్నారు మీడియా మిత్రులు గిటంగా వచ్చి ఈరోజు బీఆర్ఎస్కి వచ్చే స్పందన ఏందో నేను చెప్తే ఏంటంటే 2014 కన్నా ముందు షాద్నగర్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది. ఆ రోజు షాద్నగర్ ఓ పల్లెలాగా ఉండే, ఈరోజు ఒక పట్టణం అయిందంటే దాని ఘనత అది కేసీఆర్కి, అది అంజన్నకే చదువుతుంది. ఎందుకంటే ఈరోజు మేము తెచ్చిన నిధులు ఇంకా ఇప్పటికీ ఆ నిధులతోనే టెంకాయలు కొట్టి సొమ్మొక్కొంది సోకొంది అయింది. ఎన్నో మాటలు చెప్పారు. మహిళలకు 4000 పెన్షన్ అన్నారు, మళ్ళనేమో అందరు ఇంటికి ఆల్మొగరికి ఇస్తా అన్నారు, స్కూటీలు అన్నారు. రైతు బంధునేమో 15,000 3 పంటలకు ఇస్తా అన్నాడు. రైతు బంధుకు రామ్ చేసిండు, దళిత బంధుకు జై భీమ్ చేసిండు. ఈయన మాటల ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నది అయితే భజన కొట్టే ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఆ రోజు అంజన్న మాటలు చెప్పుకోలే, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోలే, ప్రజల కోసం సేవకుడుగా పనిచేసిండు, ప్రజల్లో తన ఒక్కడైగా పనిచేసిండు. కానీ ఆయన ఎప్పుడు చూపించుకోలే. నేను ఇది చేసిన ప్రజలు ఇచ్చిన అవకాశానికి ప్రజలకు పనిచేయాలి, నేను ప్రజానాయకుడని ఈరోజు ఇంత వయసు అయినా కానీ ఇప్పుడు కౌన్సిలర్లకు గెలిపించుకోవడానికి ఈరోజు ఈ స్పందన వస్తుందంటే కేవలం అది అంజన్న చేసింది మంచితనమే, అంజన్న చేసిన అభివృద్ధే. మీరే చూస్తున్నారు. ఈరోజు వాళ్ళు తీసే ర్యాలీలు, మేము తీసే ర్యాలీలు, వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి పిలుచుకొచ్చి జనాలకు తిప్పించుకునే పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉండి గిట్టంగా అధికారం పోయి 2.5 సంవత్సరాలు అయినా ఈరోజు ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే జనం ప్రపంచనం లాగా ఎక్కొస్తున్నారు. మాకు కేసీఆర్ కావాలి, మాకు మళ్ళా అంజన్ననే కావాలి అని ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అధికారం మాది ఉంది, మాకే వేయాలని. అధికారం మీకుంటే ఏం తెచ్చిరు 2.5 సంవత్సరాలకు? అదే షాద్నగర్ చౌరస్తాలకు చర్చకు రావాలని నేను కోరుతున్నాను. మేము తెచ్చిన నిధులా, మీరు తెచ్చిన నిధులా? మీరు తెచ్చిన నిధులని నిరూపిస్తే మేము మా కౌన్సిలర్ అభ్యర్థులకు ఇప్పుడు గిటంగా పోటీలోకి వెళ్ళి జరుపుకుంటామని నేను హామీస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం వాళ్ళన్నీ ఉట్టమాటలు, అన్ని అబద్ధాలే. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఏమున్నాయా లంక బిందెలు అనుకొని వచ్చిన ఖాళీ బిందెలు ఉన్నాయి అన్నాడు. ఆయన్నే అంటుండు ఏం లేడని. వీళ్ళు ఏం చేస్తారు, ఏం తెచ్చిరు? మేము తెచ్చిన పాద నిధులతోనే మా టెంకాయలు కొట్టి మాకు చెప్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా అంజనా నాయకత్వంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎలక్షన్లో భారీ వార్డులు గెలిచి మున్సిపల్ చైర్మన్ మాదే అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజల స్పందన మంచిగా ఉంది మాకు. ఈరోజు వాళ్ళ అధికార బలంతోని, పోలీసు అండదండలతోని చాలా వేధించడానికి చూస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కడెక్కడ కట్టడికి చేసి చూస్తున్నారు. కానీ ఇది కేసీఆర్ ఇచ్చిన సైన్యం. ఈ సైన్యము మంచి నాయకులకు, పెద్ద చంద్రబాబు లాంటి నాయకులకు, చెన్నారెడ్డి లాంటి నాయకులకు తట్టుకునే గుండె కేసీఆర్ది. అసొంటి సైనికులకు తయారు చేసిండు. ఆ సైనికులలో పాటు మేము అంజన సైన్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుపు పొందుతుంది. ఇక్కడ ఉన్న భారీ మెజారిటీతోని ప్రజలు మాకు స్పందనిస్తున్నారు. మీడియా గిట మాకు సహకరిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ మరొకసారి ప్రజలకు ఒకటే అంటున్నా, ఏంటంటే చూసి ఆలోచించి భవిష్యత్ ఒక్కసారి మోసపోయినాం, ఇక మోసపోతున్నాం. ఆ మోసానికి మనం ఒకవేళ బుద్ధి చెప్పాలంటే, చెంపదెబ్బ కొట్టాలంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లో భారీ ఎత్తున ప్రజలు వెళ్ళి బయటికి ఓటేయాలి. 11వ తారీఖు కారు గుర్తుపైన ఓటేసి కేసీఆర్ సైన్యాన్ని, అంజన సైన్యాన్ని గెలిపించుకోవాలని మీ మీడియా తరఫున ప్రజలకు ఆలోచించి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను.